తమ ప్రభుత్వ పనితీరుతో ప్రజలకు మంచి జరిగితేనే వచ్చే ఎన్నికల్లో మరలా తమకు ఓటు వేయాలని కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కన్వీనర్ ఖమ్మంపాటి విజయరాజులతో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మేనేజర్ వెంకటరమణ, స్త్రీ శిశు సంక్షేమ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయి బాలపద్మ, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టింది కూడా పెట్టారు. మనకి పేదల వైద్యం చేయించుకోవాలంత దుస్థితుల నుంచి మనల్ని ఆదుకున్న 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మనకి ఖర్చు పెడుతున్నారు. ఈ రోజుల్లో గత ప్రభుత్వంలో ఎవరో చేసిన వాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారులు చేశారు. ధైర్యంగా మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండమ్మా, లేకపోతే ఏ అక్కర్లేదని అంత ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మన ధైర్యంగా అడిగారు. అలాగా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం గెలిపించుకోవాలని, ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు మన పేదల కుటుంబాన్నే చూస్తున్నారు. ఆయన్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. ఏ రాష్ట్రం అయితే విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం బాగా ముందున్న అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి నిదర్శనం. ఈ రోజున మనం ఇక్కడ ఉన్న ఈ ఆరోగ్య సురక్ష పథకం చూస్తే ఒకప్పుడు ఒక సర్జరీ చేయాలన్నా లేదంటే మెరుగైన వైద్యం చేయాలన్నా చేయించుకోలేని పరిస్థితుల్లో పేదవారు చావుకు దగ్గరికి అంతకు మించి మార్గం లేదు. చావు కోసం ఎదురు చూడటమే వాళ్ళ పని. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యశ్రీ తెచ్చి ఆంధ్రప్రదేశ్లో కొందరి జీవితంలో, అందరి జీవితాల్లో, పేదవాడి జీవితాల్లో వెలుగుని నింపింది రాజశేఖర రెడ్డి గారు. అయితే దానికి 10 రెట్లు ముందుకెళ్ళి మన ఇంటికే వచ్చి వైద్య సదుపాయాలు అందించడమే కాదు, వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించడంలో మరి మనకి ఈ రోజున ఇది ఒక గొప్ప మహాప్రసాదం, మహావరంలా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ కూడా మరి స్తుతించాలి. మీరందరూ కూడా చాలా మెడికల్ క్యాంపులు చూస్తుంటారు. ఆ మెడికల్ క్యాంపు సంబంధించి ఏ ప్రభుత్వం పెట్టినా ఆ రోజు మీకు ఏదో వచ్చిన తర్వాత ఒక 4 మాత్రలు ఇవ్వడమే కనిపించి మరలా దాన్ని ఫాలోఅప్ చేసి ఏ వ్యక్తికి ఏ వ్యాధి ఉందనేది ఆ పరీక్షలో వచ్చిన నిర్ధారణ ప్రకారం వారిని మళ్ళీ పిలిచి మరలా ట్రీట్మెంట్ చేసి, ఒకవేళ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రులకు పంపించి మీకు వైద్యం చేపించే ప్రక్రియ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2కు సంబంధించి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో మనందరికీ పెద్దగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించబట్టే ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచన ఆయన ఎప్పటికీ ఉండడం వలన ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి.